సార్ అక్కినేని నాగార్జున, బాలయ్య బాబు మొన్న జరిగిన స్వర్ణోత్సవానికి అంటే 50వ ప్రోగ్రామ్‌కి దానికి రాలేరు అని చెప్పేసి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. అది దానికి బాలయ్య బాబు మాట్లాడిన మాటల వల్లే ఈ అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి దూరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలేం జరిగుండొచ్చు? అన్నాడు కదా కొంతకాలం క్రితం అక్కినేనా తొక్కనేనా అన్నాడు కదా ఆ! బాలకృష్ణ. ఆ! అతని పేరు బాలకృష్ణ ముందు 2 పేర్లు పెట్టాలి. నోటిదోలు బాలకృష్ణ ఎన్‌డి. హ్మ్. అతని యొక్క లక్షణం అతను అలా నోటిదోలతో మాట్లాడకపోతే బాలకృష్ణ అనుకోరు ఎవడన్నా మరీడా అనుకుంటాం. అలా మాడితేనే మంచి ఎలక్ట్ అవుతారన్నమాట అతని ఫ్యాన్స్ మళ్ళీ అటు అందరూ. నోటిదోల ఎందుకు వస్తుంది? బాగా గర్వం. మేం వాళ్ళ ఫాదర్ కూడా అంతే. మేం కృష్ణదేవరాయలా ఫీల్ అయిపోయాడు. రాజశేషనంత మంది కృష్ణదేవరాయలు అట్లీస్ట్ కృష్ణుడు రాముడు అంటే వేసి 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 అలా అయిపోయాడు. మిగతా అప్పుడు మేం మీరు తెల్లవారు గంటలు 3 గంటలు రండి అని పెట్టాడు. పొలిటీషియన్ అందరికి 3 గంటలకు వెళ్ళాలంటే 1 గంటలు ఎగాలంటే అటు మందు కొట్టేది 11:30 వరకును. ఆయన మటుకు 3 గంటలు అంటే రెడీ అయిపోయి ఒక ఫుల్ చికెన్ తింటాడు. మామూలు కాదు, ఒక ఫుల్ కోడి తినేసి ధనియాలు జీలకర్ర వాటర్ తాగి అంటాడు అనమాట. చెప్తా ఆయన వేరే డిసిప్లిన్. మనోడు వచ్చి ఆయనలాగా ఫీల్ అయిపోతుంటాడు. దుర్యోధన డైలాగులు ఆ డైలాగులు వేసుకుంటూ ఏదో ఉంటుంది. రామారావు గారు ఆయన చాలా బాగా చేస్తాడు. అది మొన్న ఎవడో పెట్టాడు బాలకృష్ణ చేసినాడు. నీ కులం ఎట్టిది, అది ఎట్టిది, ఇది ఎట్టిది ఏదో ఉంటుంది కదా. నాకు చిరాకు కుదరాలి పౌరానికి చిరాకు. నాకు ఏదో ఒక లెవెల్ చూస్తాం కానీ చిన్నప్పుడు చూసేవాళ్ళం, తర్వాత ఇష్టం ఉండదు నాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనోడు దోడుదోల అక్కినేనా తొక్కనేనా అన్నాడనమాట. దాని గురించి కాదు. ఇప్పుడు అతను అదేదో పోయి ఓ పక్కనేమో అదే టైంలో బిగ్ బాస్ అతనేమో కళ్యాణ మండపం కట్ చేశారు కదా. ఎన్ కన్వెన్షన్ ఎమ్ కన్వెన్షన్ అయిపోయింది. మూడు పోయిందా. దాని మీద అతనికి సింపతి కూడా లేదు. ఓ పక్కనేమో డబ్బులు వచ్చి బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి లోపల ఈశ్వరుడు గరళ కంఠంలో విషాన్ని దాచుకున్నట్టుగాను బాధనంతా దాచుకుని మళ్ళీ అక్కడ వెళ్ళి మాట్లాడడం. అదేమైందా. సో దానికి మధ్యరాక నీ పానకంలో పిడకల బేటలాగా నువ్వేమన్నా గౌతమ బుద్ధుడివా లేకపోతే అశోక చక్రవర్తివా? నువ్వు 50 సంవత్సరాలు నిన్నే చిన్న జీవితానికి వచ్చేయడానికి వస్తారు. నీకు తబలా కొట్టే వాళ్ళు వస్తారు. ఆ మెయిన్ తబలా ఎవరో చిరంజీవి. ఎందుకంటే అతను అందుకే పిలిచారు. చెప్పాం కదా మొన్న దాసనారాయణ ఎందుకు పిలిచేవారు? తిట్టి కాకుండా తిట్టేవాడు చిరంజీవి. నేను ఆ స్టార్స్ నేను ఇంటి దగ్గర ఆ మన్నాడు ఎవరన్నా ఇటువంటి ఫంక్షన్ వచ్చినప్పుడు సార్ మీరు రావాలి సార్ అంటే వస్తాను అని అనమాట దాసనారాయణ గారు. అక్కడికి వెళ్ళి బాగా మాట్లాడేవాడు. ఆ మన్నాడు వెళ్ళి మీరు అంత బాగా మాట్లాడారు ఇప్పుడు డేట్లు ఇస్తారంటే ఎవరు ప్రసన్న బిల్లు చెప్తాను నా కొడుకులు అనేవాడు అనమాట. అదంతా మీకు అది దాసనారాయణ గారి స్టైల్. ఇప్పుడు దాసనారాయణ గారి పొజిషన్ చిరంజీవి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పెద్ద మెగాస్టార్, వయసు అయిపోయింది. ఇప్పుడు ఆయన వెనకాల 10 మంది స్టార్లు వీళ్ళందరికీ కూడా ఆయన మెగా ట్రీ ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన వెళ్ళి సెటిల్డ్ హ్యాపీగా ఒలింపిక్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు విత్ వైఫ్. పాప ఆవిడ నడలేకపోయినా ఆయన కూడా వెళ్ళిపోతుంది ఆవిడ. చిరంజీవి సాంగ్ మ్యాన్ కదా, అంతతో పాటు నడాలంటే కష్టం. సో ఎవ్రీడే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పెడతాడు పేజ్లో, మాకు వస్తే చాలా బాగుంటుంది. చాలా అందంగా ఉంటాడు యాక్చువల్గా. సో అతనికి ఇప్పుడు ప్రస్తుతం వాట్ ఎవర్ యూ వాంట్స్ ఎంజాయింగ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. యూ మస్ట్ ఎంజాయ్ లైఫ్. దట్ చిరంజీవి ఈజ్ డూయింగ్. బిగినింగ్ ఎప్పుడు అలా చేయలేదు అతను. అందరిలాగా పైకి వచ్చిన వెంటనే పేద ఇల్లు కట్టేసుకులేదు. లాస్ట్లో కట్టుకున్నాడు ఆయన. ఆ విషయంలో చాలా చాలా కంట్రోల్ పర్సన్. ఆయన ఏంటి అల్లు అరవింద్ ఏంటి వాళ్ళందరూ కూడా వెంటనే చూపించేసుకుంటారు. కొంతమంది డైరెక్ట్ వెంటనే పైకి వచ్చి 10 కోట్లు వస్తే అనుకోండి, ఇంకొక 10 కోట్లు అప్ చేసి ఇల్లు కూడా ఎత్తాడు. ఆ తర్వాత అన్ని సినిమాలు ఫ్లాపే. అలా ఒకటికి అయినాయి తెలిసిన వాడే, చిరంజీవి తీసిన వాడే అయినాయి. అటు వెంటనే మళ్ళీ ఇంట్లో ఇంకో ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. అలాగే చెయ్యింది చిరంజీవి ఒకడే, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్. వీళ్ళందరూ లాస్ట్లో కట్టుకున్నారు. ఇప్పుడైనా కట్టుకోకపోతే బాగోదు యాక్చువల్లీ. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, అంత అయింది. ఈజ్ ఎంజాయింగ్ ఇట్. ఇన్ దట్ వే చిరంజీవి ఎవరైనా పిలిస్తే ఆ సినిమాని కూడా చూడకుండా పోడేస్తుంటాడు. దాసనారాయణ దగ్గర పొజిషన్ ఇప్పుడు ఎంత కాదనుకున్నా, నాకు వద్దన్నా కూడా ఆ పెద్దరకంతో చాలా బాగా మాట్లాడేస్తుంటాడు. ఆ నట విఖ్యాత సార్వభౌమ అంటాడు మనది అన్న చూశానమాట నేను. అన్ని మాట్లాడేస్తాడు. ఈ రోజున బాలయ్య అంటే ఏంటనుకున్నావు, ప్రపంచం అంతా ఇలా ఆ టైంలో మాట్లాడనమాట. మనకి సిగ్గేస్తూ ఉంటుంది అది వింటూ. మానవ ఉన్నవాడు ఎవరికైనా సిగ్గేస్తూ ఉంటుంది. అంచేత కడుపు చేస్తానంటే ఏమంటుంది, నువ్వు గడ్డి సైడ్కి ఇలా పెట్టి ఇప్పుడు ఇటువంటి అన్ని చేసిన వాడిని చూసి అలాంటి పొగడదు ఎలా కనిపిస్తుంది మనకి, నవ్వు వచ్చేస్తూ ఉంటుంది నాకు, ఉంటుందా? సో నేను అలా ఫీల్ అవుతాగా చెప్తాను నేను. కాస్టింగ్ కౌచ్ లేదు, ఇది లేదు, అక్కినేని తొక్కినేని అన్నవాడు ఎలా వస్తాడు. ఇతను ఆల్రెడీ వెనకన్వెన్షన్ పోయి తలగొక్కుంటున్నాడు మనవాడు.
అందరూ వదిలేసి ముందు నన్నే లేపేసేయడం రేవంత్ రెడ్డి. ఓకే. సో అందులో పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంటారు ఇప్పుడు చాలా మందికి. అయినా అందులోనూ ఈవెన్ రేవంత్ రెడ్డి కూతురికి కూడా రేవంత్ రెడ్డి కూతురికి అతను ఫంక్షన్కి వచ్చాడా అవును. వచ్చాడా రాలేదా? జైల్లో ఉన్నాడా రేవంత్ రెడ్డి ఆ టైంలో? వచ్చారు. వచ్చాడు. సమంత వచ్చింది అవుట్, గోడెవడ వచ్చాడు ఆడ అవుట్. చేసిన వాళ్ళు సగం మంది పెళ్లి చేసుకుంటే సగం మంది డైవర్స్లు. అంచేత అవన్నీ పక్కన పెడితే అతను ఏదో బాధలో ఉన్నాడు. ఎవరో వెళ్ళేదారు, ఇంట్లో ఎవరు వెళ్తారు? రామారావు గారి కాడి నుంచి వీళ్ళిద్దరికి వైరం. ఆ 7 acres ఒకటి ఉంది అన్నపూర్ణ కింద. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన వెంటనే దాని మీద ఖాళీ చేయమని నోటీస్ అన్ని చేయను అక్కడ ఎవరు తీసుకునే వాళ్ళు లేక. ఇది నాకు నాగేశ్వర గారు చెప్పారు. నేను అది ఈ విధంగా కొనుక్కున్నాను, ఈ విధంగా కొనుక్కున్నాను, అవి కూడా పూర్తిగా నమ్మలేము. రామారావు గారు బట్టి వచ్చిన వెంటనే కలిగేసాడు. దానివల్ల కోర్టుకు వెళ్ళి మొత్తం చేసుకున్నాడు. అది ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి పడదు. స్టార్ డమ్లో కూడా వీళ్ళిద్దరికి పడేది కాదు. రామారావు గారికి మాస్ ఫాలోయింగ్ ఆయనకున్నారు. నాగేశ్వరరావు గారు కూడా మంచి రొమాంటిక్ ఫిల్మ్స్ అందరూ ఆయనకి ఫ్యాన్స్. నేను ఇద్దరే చూసేవాడిని. బట్ మెయిన్లీ నాగేశ్వరరావు గారు ఏంటి రొమాంటిక్ ఒకటి చూసేవాళ్ళం. రామారావు గారు ఫ్యాన్. రామారావు గారు ఫ్యాన్ కన్వర్ట్ అవడం రామారావు గారికి నాగేశ్వరరావు గారు, తర్వాత కృష్ణదాస్ అమన్ బాబు. దాని తర్వాత చదువుకుంటాకు వచ్చి దాని తర్వాత ఫీల్డ్లోకి వచ్చింది తప్పితే వీళ్ళు నలుగురిని మిస్ అవ్వలేము. ఎందుకంటే ముందు ఇంకొక అందగాడు ఉండేవాడు, హరినాథ్ రాజు గారు. హరినాథ్ ప్రభాస్ లాగా అందగాడు. అతను అలవాట్లకి ఎక్కువైపోయి దెబ్బ అయిపోయాడు. వ్యవహారమే మందు అయ్యి అందరు సప్లై చేసేసి చాలా వెరీ హ్యాండ్సమ్ ఫెలో హరినాథ్. సో ఆ విధంగా హరినాథ్ని రీప్లేస్ చేశారు రామారావు గారు, నాగేశ్వరరావును. హరినాథే మొట్టమొదటి హీరో, హరినాథ్ రాజ్ గారు. సో ఇప్పుడు ఇతనికి నాగార్జున ఏ మొహం పెట్టుకెళ్తాడు అక్కడికి? మొన్న ఎంతమంది కన్వెన్షన్ కొట్టేశారు అని చేత వచ్చాను అంటాడా? నేను తొక్కినేని అని వస్తాడా? నువ్వు అక్కినేని తొక్కినప్పుడు ఎందుకు వస్తాడు? ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆపాదిస్తారంటే బాలకృష్ణ అనుకుంటాడు అందరూ మర్చిపోతారు. అంటే భీమ్ కృష్ణదేవరాయలు టైప్ కాబట్టి అందరూ మర్చిపోతారు. ఆడు మర్చిపోతాడు? ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు అసలు ఆ విషయమే లేదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రపంచం. నువ్వు ఇంకా ఓల్డ్ స్టేట్ దుర్యోధనలాగా నీ కులబెట్టిది ఆ కులబెట్టిది ఆ టైపులే లేవు కదా. ఎప్పుడో నీ ఊహాజనితమైన జీవితం అది. అంతేగాని నువ్వు ఏదో చెప్పేసుకున్నంత మాత్రం నమ్మేయడానికి జనాలు అంత అమాయకులు కాదు కదా. నో యంగ్ ఫెలో విల్ రిలేట్ టు దిస్ పీపుల్. ఓల్డ్ అయిపోయిన స్టార్లు ఎవరు రిలేట్ చేసుకోరు. అయినా కూడా ఉంటారు తోటిగా చాలామంది. భూమి కదిలిపోవడం, ఇలా దుమ్మంతా ఎగిరిపోవడం ఆ టైప్లో సినిమాలు చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మాస్ మీడియా ఏం చేస్తాం మరి? వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో నాగార్జున వెళ్ళలేదని కూడా రాడని అని అందరికీ తెలుసు. ఎందుకు వస్తాడు? రాడు, డెఫినెట్గా రాడు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఉన్న వైరం ఊరిని అలా బతికేస్తూ ఉంటారు. డిప్లొమాసీ ఇక్కడ సినిమా ఫీల్డ్ అని ఎవరన్నా కనబడుతూ ఉంటారు. పవన్ బాబు చిరంజీవి కౌలించి ఉంటారు. వాళ్ళిద్దరు లోపల మండిపోతూ ఉంటుంది. లోపల మండిపోతా నటించడం. నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన అన్నాడు వేటూరు గారు సాగర సంగములో. నేను ఎప్పుడు అదే పాట కోట్ చేస్తాను. సింగపూర్లో దాన్ని ఇంటర్వ్యూ చేశారు. రేడియో, మంచి రేడియో ఎఫ్ఎం. అక్కడ కూడా వాళ్ళకి అక్కడ డబ్బింగ్ వచ్చింది కాబట్టి చలంగేవలి అని ఈ పాట చెప్పాను. అందులోని సారాంశం నాకు చాలా ఇష్టం. మేము అసిస్టెంట్ డైరెక్టర్లు కూర్చుని వేటూరు గారు చెప్తుంటే రాసేవాళ్ళం. ఆ పాటకి మాకు ఉన్న అవినాభావ సంబంధంలో ఉన్న ఆ అర్థం చాలా గొప్పది. అది నరుడు బ్రతుకు నటన ఈశ్వరుడు తలుపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకు ఇంత తపనలాగా వీళ్ళందరూ నటులు. అక్కడే కాదు బయట నటులు. మన ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ లేదు అన్నట్టు మరి లేదా ఉన్నదే ఇక్కడ.